హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మెంతాకు పచ్చడి చూద్దామండి. ముందుగా ఒక కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక అందులో 1 స్పూన్ మినపప్పు వేసి వాటిని దోరగా వేయించుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే కొన్ని మెంతులు వేసి వేయించుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల నువ్వులు యాడ్ చేసి వేయించుకుందాం. ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇందులో 3 టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటాలని ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. ఇందులోకి 1 స్పూన్ కరివేపాకును యాడ్ చేసుకోండి. ఒక కప్పు బాగా కడిగిన మెంతి కూరని ఇందులో యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకొని మగ్గనివ్వండి. ఇందులోకి 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా వేయించుకున్న పప్పులని అండ్ ఈ టమాటా మిశ్రమాన్ని మొత్తం మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. పోపు కోసం 2 స్పూన్ల ఆయిల్ని కడాయిలో యాడ్ చేసుకోండి. ఇందులో 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక ఎండుమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ పచ్చడిని మనం దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ తినొచ్చు. రుచి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మెంతి కూర కదా చేదుగా ఉంటుందేమో అనుకుంటారేమో, ఉండదండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.